హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్కు సంబంధించి మీ అందరికీ తెలుసు, ఫిబ్రవరి 20వ తేదీన ఎగ్జామ్ జరగబోతుంది. ఈ పాటికే చాలామంది అభ్యర్థులంతా కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. మరియు తప్పకుండా ప్రిలిమ్స్లో మీరంతా నెగ్గాలని చెప్పేసి ఆశిస్తూ జీబీకే పబ్లికేషన్ తరపున మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు మరి ఆశీస్సులు. గ్రూప్ 2లో ఈ స్క్రీనింగ్ టెస్ట్లో మొదటిసారిగా ఒక కొత్త యూనిట్ యాడ్ చేశారు. మీ అందరికీ తెలుసు, దాన్నే భారత సమాజం, దాన్ని సోషల్ స్ట్రక్చర్ అంటాం. ఇది మొత్తం 30 మార్క్స్కు ఉంటుంది. 3 యూనిట్లు ఉన్నాయి. ఈ 3 యూనిట్లో మొదటి యూనిట్ ఏమో మొదటిది ఇండియన్ సోషల్ స్ట్రక్చర్, అంటే భారతదేశంలో యొక్క సమాజం అనేది నిర్మాణం ఏ విధంగా ఉంది, భారతదేశంలో సామాజిక అంశాల యొక్క కులము, మతము, అలాగే వర్గాలు, గిరిజనులు మొదలగు అంశాలకు సంబంధించి మొదటి యూనిట్లో దీన్ని సోషల్ స్ట్రక్చర్ అంటారు. అలాగే మహిళలు మరియు మతము, ఇతర అంశాలకు సంబంధించి మొదటి యూనిట్లో అంశాలు ఉన్నాయి. ఇక రెండవ యూనిట్లో మనకు ఈ సామాజిక సమస్యలు, దీన్ని సోషల్ ఇష్యూస్ అంటాం. సామాజిక సమస్యలు అంటే అవి చాలా ఉన్నాయి సామాజిక సమస్యలు, కానీ మనకు సిలబస్లో మాత్రం కొన్ని మాత్రమే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం, అలాగే ఈ యొక్క స్త్రీలకు సంబంధించిన సమస్యల యొక్క స్త్రీలపైన హింస, అలాగే మనకు ఈ బాల కార్మిక వ్యవస్థ, అలాగే బాలలపై హింస మరియు బాలల యొక్క అక్రమ రవాణా మొదలగు అంశాలకు సంబంధించి ఇక 2 యూనిట్లో ప్రస్తావించారు. ఇక 3వ యూనిట్లో పూర్తిగా ఇది సంక్షేమ యంత్రాంగం అంటారు, సోషల్ స్ట్రక్చర్ అంటారు. అంటే రాజ్యాంగపరంగా, చట్టపరంగా షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు, ఇతర వెనుకబడిన తరగతులకు, మహిళలకు, మైనారిటీలకు, అలాగే దివ్యాంగులు లేదా వికలాంగులకు మరియు సీనియర్ సిటిజన్స్ అంటే వృద్ధులకు ఎలాంటి రక్షణలు ఉన్నాయి, ఎలాంటి తోడ్పాటు ఇస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వీటికి సంబంధించి ఇక 3వ యూనిట్ అనేది కాల్ వెల్ఫేర్ మెకానిజం లేదా మనం సంక్షేమ యంత్రాంగం అంటారు. ఈ 3 యూనిట్లు పరిశీలిస్తే మనము సెకండ్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్ అంటే పూర్తిగా పాలిటీలోని అంశాలే. పాలిటీలు అవన్నీ ఉన్నాయి. పాలిటీలో ఉండే యొక్క 5వ యూనిట్ ఏదైతే ఉందో సామాజిక నిర్మాణం, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. కనుక 70% ఆఫ్ ది సిలబస్ ఈజ్ ఫ్రమ్ పాలిటీ, ఈ మందరికీ తెలిసిండేది. సో దీనికి సంబంధించి జీబీకే పబ్లికేషన్ వారు ఏం చేశారంటే ఈ పరీక్ష కోణంలో ఒక సమగ్రమైన మోడల్ పేపర్సు, అలాగే ప్రీవియస్ పేపర్సు, ప్రాక్టీస్ పేపర్సు మరియు ర్యాపిడ్ రివిజన్ స్టడీ మెటీరియల్ తరపులో కానీ ఒక 20-25 రోజుల్లో సబ్జెక్టు పైన సమగ్రమైన అవగాహన కల్పించుకోవడానికి విస్తృతమైన ప్రాక్టీస్ టెస్టులతో మార్కెట్లోకి ఒక పుస్తకాన్ని విడుదల చేయడం జరుగుతుంది. ఈ యొక్క పుస్తకం అనేది మనకు జనవరి 20వ తేదీలోకి మార్కెట్లోకి వస్తుంది. దీన్ని భారత సమాజం అంటారు. ఇక జీబీకే పబ్లికేషన్ వారు మీకు తెలుసు చాలా ప్రామాణికంగా ప్రమాణాలతో కూడిన యొక్క పుస్తకాలు అందిస్తారు. అందులో స్వయంగా ఈ యొక్క పుస్తకాన్ని నేనే రూపొందించాను. ఇందులో గతంలో వివిధ పోటీ పరీక్షల్లో ఈ గ్రూప్ 2లో ప్రస్తావించబడిన యొక్క సిలబస్ కనుగొని వచ్చిన యొక్క ప్రశ్నలు, ఎలా కొత్త ప్రశ్నలు రావచ్చు, గ్యారంటీగా అభ్యర్థులు కనీసం 30 మార్కులకు 20-25 మార్కులు తెచ్చుకునే విధంగా ఈ యొక్క ప్రశ్నపత్రాలను అలాగే స్టడీ మెటీరియల్ రూపొందించడం జరిగింది. కానీ అభ్యర్థులకు ఈ పుస్తకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పుస్తకంలో యొక్క ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. మీకు ఇందులో టూకీగా వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ పుస్తకం మీకు జనవరి 20 నుంచి మార్కెట్లోకి వస్తుంది. సో మొత్తం సిలబస్కి సంబంధించి సమగ్రంగా అన్ని విషయాలు ప్రస్తావించాను. మోడల్ పేపర్స్, ర్యాపిడ్ రివిజన్ స్టడీ మెటీరియల్ అంటే తక్కువ సమయం ఉంది కనుక ఆల్మోస్ట్ మీకు ఒక 30 డేస్ ఉంది కనుక 30 డేస్లో సబ్జెక్ట్ పైన సమగ్రంగా, అంటే మొదటిసారి సబ్జెక్ట్ చదువుకున్న వాళ్ళు కూడా ఒక 10-15 రోజుల్లో ఈ యొక్క సబ్జెక్ట్ పైన సమగ్రమైన అవగాహన తెచ్చుకోవడానికి వీలుగా ఈ యొక్క స్టడీ మెటీరియల్ను, ప్రశ్నపత్రాలను రూపొందించడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి చాప్టర్ వైజ్ టెస్ట్ ఉన్నాయి. ప్రతి చాప్టర్కు మొత్తం 20 టాపిక్స్ ఉన్నాయి మొత్తం సిలబస్లో. 20 టాపిక్స్కు ప్రతి టాపిక్కు
మనం ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి, చాలా ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని మోడల్ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి 2500 నుంచి 2800 వరకు ప్రశ్నల యొక్క క్వశ్చన్ బ్యాంకు లేదా మనం బిడ్ బ్యాంక్ అంటాం. అంటే ఆర్డినరీ బిట్స్ కాదు, చాలా లోతైన ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా దీని ప్రత్యేకత. అలాగే ఇక ర్యాపిడ్ రివిజన్ స్టడీ మెటీరియల్ అంటున్నామే, దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే మేడ్ ఈజీ ర్యాపిడ్ రివిజన్ స్టడీ ఫ్లో చార్ట్స్. మొత్తం సబ్జెక్ట్ అంతా ఎగ్జామ్ ముందర మీరు రివైజ్ చేసుకోవడానికి ఒక ఫ్లో చార్ట్ లాగా, ర్యాపిడ్ రివిజన్ లాగా మొత్తం అన్నీ కూడా ఒక ఫ్లో చార్ట్లో ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు జీపీకి పబ్లికేషన్ వారు ప్రత్యేకంగా చాలా ప్రయోగాలు చేస్తుంటారు. అలాగే మైండ్ మ్యాప్స్ ఫర్ ద షార్ప్ మెమరీ, మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా మైండ్ మ్యాప్ రూపంలోకి మార్చడం వల్ల మీరు దాన్ని ఈజీగా రివైజ్ చేసుకోవడం కాదు, మెమరీ చేసుకోవడం లేదా గుర్తుంచుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. అలాగే డేటానంతా కూడా లేటెస్ట్ డేటా 2023-24లో ఏ డేటా అయితే అవైలబిలిటీ ఉందో ఆ డేటాకు అనుగుణంగా కూడా ఈ ప్రశ్న పత్రాలను రూపొందించడం జరిగింది. సో ఇది ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత. ఇందులో మీకు ముందు చెప్పినట్లుగా మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా ఇక ఫ్లో చార్ట్స్ అంటారు. ఎక్కువసారి చూడండి, ఇక్కడ మొత్తం కుటుంబ నిర్మాణానికి సంబంధించి మీరు 10 పేజీలు చదవాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క పేజీ చూసుకుంటే మొత్తం ఒక సమగ్రమైన యొక్క అవగాహన మీకు వస్తుంది. ఎలా వస్తుంది, కుటుంబ నిర్మాణం అంటే ఎలా ఉంటుంది, అందులో వివాహం ఉంటుంది, వంశం ఉంటుంది, నివాసం ఉంటుంది, అధికారం ఉంటుంది, వారసత్వం ఉంటుంది, సభ్యత్వం. సో ఈ 6 ప్రాతిపదికమైన కుటుంబాన్ని మనం వర్గీకరిస్తాం. ఇవన్నీ చదవడానికి మామూలు టెక్స్ట్ బుక్లో అరౌండ్ ఒక 10 పేజీల నుంచి 15 పేజీలు వస్తుంది. కానీ ఈ ఒక్క చార్ట్ వల్ల మొత్తం కుటుంబం యొక్క వర్గీకరణ పైన అభ్యర్థికి ఒక సమగ్రమైన అవగాహన వస్తుంది. ఎగ్జామ్ ముందు దీన్ని రివైజ్ చేసుకోవడానికి చాలా తక్కువ సమయంలో మీకు ఎక్కువ బెనిఫిట్ వచ్చే అవకాశం ఈ విధంగా అన్ని ఫ్లో చార్ట్లు ఇవ్వడం జరిగింది. మార్కెట్లో ఏ పుస్తకంలో కూడా ఇలాంటి ప్రయోగం జరగలేదు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా ఫ్లో చార్ట్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఫ్యామిలీకి సంబంధించిన 10 పేజీల సమాచారాన్ని ఒక పేజీలకు కుదించి ఇవ్వడం అనేది జరిగింది. ఇది స్టడీ మెటీరియల్ యొక్క ప్రత్యేకత. తర్వాత ఇక ఈ చాప్టర్ వైజ్ టెస్ట్లు అన్నాను కదా, ప్రతి చాప్టర్కు అంటే ప్రతి యూనిట్కు టాపిక్లు ఉన్నాయి. మొత్తం 22 టాపిక్స్ అన్నీ వస్తాయి. ప్రతి టాపిక్కు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నలను 3-in-1 మోడల్లో తయారు చేస్తాం. ఏంటి 3-in-1 అంటే, ఎగ్జామినేషన్లో మీకు వచ్చే ప్రశ్నల్లో 3 రకాల ప్రశ్నలు ఇస్తారు. ఒకటేమో విషయ పరిజ్ఞానం, అంటే వాట్ ఈజ్ వాట్, నేరుగా వచ్చే ప్రశ్నలు. ఉదాహరణకు కుటుంబం పైన డైరెక్ట్గా ప్రశ్న అడగాలనుకుంటే ఏమంటారు, భారతదేశంలో అత్యధికంగా వాడుకలోని కుటుంబ వ్యవస్థ ఏది అంటాడు. ఇది నేరుగా వచ్చే ప్రశ్న. అలాంటి ప్రశ్నలు మనము విషయ పరిజ్ఞాన ప్రశ్నలు అంటారు. సో అలాంటి ప్రశ్నలు మొదట ఇస్తాం, విషయ పరిజ్ఞానం అనేది ఇస్తాం. తరువాత అవగాహనకు సంబంధించిన ప్రశ్నలు. అవగాహనకు సంబంధించిన ప్రశ్నలు అంటే సబ్జెక్ట్ చదివిన తర్వాత, సబ్జెక్ట్ గుర్తుపెట్టుకున్న తర్వాత వాటిపైన నీకు ఎలాంటి అవగాహన ఉంది, ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంది, నీకేం అర్థమైంది, వాటికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తాం. ఓకే, ఆ విధంగా. సో ఆ విధంగా అవగాహనకు సంబంధించిన ప్రశ్నలు కొన్ని ఉంటాయి. చివరిగా ఇక అనువర్తన, నీకు చదివావు, గుర్తుంది, అర్థమైంది, దానిని మీరు పరీక్ష కోణములో అనువర్తన చేయగలుగుతారా, అనువర్తన చేయగలుగుతారు. అంటే ఒక ప్రశ్న ఇస్తారు, ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులేవి అంటారు. ప్రపంచీకరణ నేపథ్యంలో కుటుంబ వ్యవస్థలో ఏ మార్పులు వస్తున్నాయి అంటే, ఆర్థిక సంబంధాలు ప్రభావితమవుతున్నాయా, ఉద్వేగ సంబంధమైన అంశాలు ప్రభావితమవుతున్నాయా, ఈ విధంగా ఆ యొక్క అప్లికేషన్ అంటాం. ఆ విధంగా ప్రతి ప్రాక్టీస్ టెస్ట్లోనూ 3-in-1 టైపులో ప్రశ్నలు మొత్తం 50 క్వశ్చన్లు 40 క్వశ్చన్లు ఒక ప్రాక్టీస్ టెస్ట్లో ఉంటే, ఒక 10 క్వశ్చన్లు అభ్యర్థి యొక్క విషయ పరిజ్ఞానం, ఒక 10 నుంచి 15 క్వశ్చన్లు అవగాహనకు సంబంధించినవి, మరొక 10 నుంచి 15 క్వశ్చన్లు అనువర్తనకు సంబంధించి. ఈ విధంగా పరీక్షలు ఏ ప్రశ్న వచ్చినా కూడా అభ్యర్థికి ఇబ్బంది పడకుండా ఆన్సర్ చేసే విధంగా ప్రతి చాప్టర్కు, యూనిట్కు ఈ విధంగా ప్రాక్టీస్ టెస్ట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ఏంటి, గతంలో వచ్చిన ప్రశ్నలు. అంటే అంటే ఇంతవరకు గ్రూప్ 2లో ఏపీపీఎస్సీలో సామాజిక నిర్మాణం అనే టాపిక్ లేదు. కాకపోతే గతంలో మిగతా పరీక్షలు అంటే అది
టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, సివిల్స్ కావచ్చు, ఈ సమాజం పైన వచ్చిన ప్రశ్నలు. ఇప్పుడు సిలబస్ అంటే మొత్తం సమాజం అంటే గ్రూప్ 2కు అనుగుణంగా గతంలో వచ్చిన ప్రశ్నలు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఉదాహరణకు ఏపీపీఎస్సీ నిర్వహించే ఈ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, సిపిడిఓస్ అని చెప్పేసి కొన్ని పరీక్షలు జరుగుతాయి. సో గతంలో ఈ టాపిక్స్ అక్కడ ఉన్నాయి. సో అక్కడ సిలబస్ చాలా ఎక్కువగా ఉంది, ఇక్కడ మనకి సిలబస్ చాలా తక్కువ ఉంది. కనుక ఇక్కడ పొందుపరిచిన సిలబస్కు అనుగుణంగా గతంలో వచ్చిన ప్రశ్నలు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క ప్రశ్నలు గతంలో ఏ విధంగా వచ్చాయి, తద్వారా అభ్యర్థికి రాబోయే ప్రశ్నలకు అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా సో ప్రతి చాప్టర్ పైన, ప్రతి యూనిట్ పైన గతంలో వచ్చిన ప్రశ్నలపైన కూడా తీసుకొని వాటిని కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. తద్వారా అభ్యర్థికి ఒక అంచనా రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి గత ప్రశ్నలు. తర్వాత చివరిగా ఇక మోడల్ పేపర్స్ అని ఉంటాయి. అంటే ఎలా ప్రశ్నలు అన్నీ చదివిన తర్వాత మొత్తం చాప్టర్ వైజు అలాగే ప్రీవియస్ కోర్స్ చదివిన తర్వాత ఇక అభ్యర్థి సబ్జెక్ట్ పైన అవగాహన వచ్చిన తర్వాత ఒక 10 నుంచి 15 ప్రశ్నలు మోడల్ పేపర్ చేయడం వల్ల ఒక్కొక్క దాంట్లో 50 నుంచి 60 క్వశ్చన్ల వల్ల మొత్తం సబ్జెక్టు పైన మీకు సంపూర్ణ అవగాహనతో పాటు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లా మోడల్ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క పుస్తకం అనేది పరీక్ష కోణంలో తక్కువ సమయంలో ప్రతి అభ్యర్థి గరిష్ట మార్కులు సాధించడానికి అవసరమైన అన్ని హంగులు ఇందులో ఉన్నాయి. ఓకే, అలాగే ఇక దీనిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అభ్యర్థి మొత్తం ఈ భారత సమాజంలో సిలబస్లో ఉండే చట్టాలు కానివ్వండి, లేదా వారికి ఉద్దేశించిన పథకాలు కానివ్వండి, వీటికి సంబంధించి కూడా ఒక షార్ట్ ఫామ్లో, నర్షల్లో, ఒక చార్ట్ రూపంలో సమాచారం అంతా పొందుపరచడం వల్ల మీకు మరింక అదనంగా బెనిఫిట్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం ఈ యొక్క పుస్తకాన్ని చాలా ప్రత్యేక రీతిలో రూపొందించడం జరిగింది. ప్రతి అభ్యర్థి కూడా ఈ పుస్తకాన్ని మీరు తప్పనిసరిగా చదవాలి. తద్వారా మీ స్కోర్ అనేది గ్యారంటీగా పెరుగుతుంది అని మీకు హామీ ఇస్తున్నా. కనుక సో ఈ పుస్తకం అనేది మీకు జనవరి 20వ తేదీ నుంచి మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది. అంటే 17th 18th తర్వాత అట్లా రిలీజ్ చేస్తే మార్కెట్ రావడానికి 2 days పడుతుంది. జనవరి 20కి మార్కెట్లోకి వస్తుంది. మీకు ఇంకా 30 days పైన టైం ఉంది కనుక బ్రహ్మాండంగా కాన్ఫిడెన్స్ ఈ పుస్తకాన్ని మీరు చదవచ్చు. సో మీరంతా కూడా జీబీకే పబ్లికేషన్ యొక్క యూట్యూబ్ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇతరులకు షేర్ చేయండి మరియు లైక్ చేయండి. సో ఇది జీబీకే పబ్లికేషన్ వారు ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న గ్రూప్ 2 అభ్యర్థులకు అందించే ఒక అమూల్యమైన కానుకగా నేను చెప్పగలను. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐ అష్యూర్ యూ are going to score highest marks in the social structure, the newly introduced topic or unit or syllabus component in the group 2 by going through this book at least 3 times. 3 పర్యాయాలు ఈ పుస్తకాన్ని రివైజ్ చేస్తే గ్యారంటీగా మీరు అనుకున్న స్థాయిలో స్కోర్ చేయగలుగుతారు. సో ఇక ఆలస్యం ఎందుకు, అందరూ రెడీగా ఉండండి. ఈ పుస్తకం మీకోసమే రూపొందించబడింది. See you all the best.